ట్రైలర్ చూసిన తర్వాత క్యూరియాసిటీ అనేది కంట్రోల్ చేసుకునేది కష్టంగా అనిపించింది నిజంగా. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన వైవా హర్ష వేరు, దీంట్లో అంటే కలర్ ఫోటో అయితే ఎమోషన్ కామెడీ, అంటే కామెడీ కంటే కూడా ఎమోషన్ అయితే ఎక్కువ పండించారు. ఇక్కడ సుందరం మాస్టర్ ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఐ థింక్ ఇందులో కూడా ఇట్స్ అ కంప్లీట్ క్యారెక్టర్ అండి. ఇందులో సుందరం మాస్టర్ ఈ సుందర్రావు అనే నా క్యారెక్టర్ తోటి మనందరం మన లైఫ్స్లో ఎప్పుడోకప్పుడు మనమైనా అలాంటి ఫేజ్లో ఉండుంటాం, లేకపోతే అలాంటి ఫేజ్లో ఉన్నైనా చూసుంటాం బయట నుంచి. ఎవరో ఒకరు తారసపడే ఉంటారు. ఖచ్చితంగా అందరిలో అది అన్డెనైబుల్ ఫ్యాక్ట్ అనమాట. సో మూవీ అంతా కంప్లీట్ అయ్యి మీరు ఫుల్ మూవీ చూసేసరికి ఇట్ విల్ మేక్ యూ థింక్, మనల్ని ఆలోచింపజేసే సినిమా. యూనో మనం దాంతోపాటు దాని థాట్ అలా ప్రివేల్ అవుతుంది కొన్ని రోజులు. సో కామెడీ అనేది ఇట్స్ ఎ లేయర్ ఇన్ ద ఫిల్మ్ అండి, ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. బట్ మోర్ దెన్ కామెడీ దేర్ ఇస్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. సో అందుకని వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి మన సినిమా. యూనో అందుకని Feb 23 ఇప్పుడు ఫైనల్గా మేము థియేటర్స్కి కూడా మేము ఇంత పుష్ చేసేది ఎందుకంటే ఇంత కంప్లీట్ సినిమా, ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్లో దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దిస్. ఒక చాలా మంచి ఆర్క్ ఉంటుందండి ఈ క్యారెక్టర్కి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్. సో దాన్ని మేము ఎప్పుడెప్పుడు ఆడియన్సెస్కి చూపించాలా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. లైక్ ఇప్పుడు మీకు ఎలా తెలుసుకోవాలనిపించింది అక్కడ ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అట్లా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ అనమాట అలాంటివి సినిమాలో. అండ్ ఇట్ వాస్ రియలీ అంటే నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ అండి ఈ క్యారెక్టర్ చేయడం. బికాజ్ ఆ క్యారెక్టర్లో ఐ గాట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దేర్. అండ్ నవరసాలు పండించారు అయితే. అది ఈయన ఏమేమి పండించమంటే పండించాము. ఇప్పుడైతే దివ్య గారు చెప్పండి సార్, అంటే కెరీర్ మీరు ఒక స్మాల్ యాక్టర్గా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ట్ చేశారు, ఇప్పుడు హీరోయిన్ దివ్య ఎలా అనిపిస్తుంది? హీరోయిన్ కొంచెం పెద్ద మాట ఏమో, బట్ లీడ్ ఓకే సార్, లీడ్ అని అనుకుందాం. లీడ్ యాక్టర్ బాగుంది వినడానికి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ ఒక కొత్త స్టెప్, కొత్త డైరెక్షన్లో. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. కొంచెం భయంగా కూడా ఉంది. మంచిది, అట్లా అనిపించకపోతే చాలా మంచిది. రియల్ లైఫ్లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం. సో బట్ అదర్వైజ్ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్. ఉండాలి డెఫినెట్లీ. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న చోట కొంచెం హెల్తీ ఫియర్ ఉండడం అవసరమే. కాబట్టి డెఫినెట్లీ ఒక కొత్త పని చేస్తున్నప్పుడు ఉంది అది. బట్ అదర్ దెన్ దట్ ఆల్ పాజిటివ్ వైబ్స్. ఎక్కడ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ నెగటివ్. కానీ ఎందుకు ఏంటి క్యారెక్టర్ అని ఎవ్వరు అసలు దేర్ hasn't been a single negative vibration with regards to this. Yeah, ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సేయింగ్ ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్, ఇట్ లుక్స్ సో ఫ్రెష్, ఇప్పటిదాకా చేసిన వాటిలోంచి ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అని, విచ్ ఇస్ ఆల్ ట్రూ. సో ఐఎమ్ హోపింగ్ ఇది కూడా నచ్చుతుంది ఆడియన్స్కి అని. ఐఎమ్ రియలీ యాక్చువల్గా ఆయనే అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కానీ ఎలా అంటూ ఉంటారు. ఆయన మీద మీరు అరిచారు కదా, ఏమనిపించింది అప్పుడు? అంటే డామినేట్ చేయగలను అనిపించిందా మీకు? డామినేషన్ ఇంపాసిబుల్ అసలు. చేస్తుంది కానీ అసలు నాకు భయం అది. అసలు ఫస్ట్ తను మేము క్యాస్ట్ చేసాక ఇప్పుడు ఆవిడ అసలు పర్ఫార్మెన్స్ అది ఇంక ఇలా ఆన్ అన్నామంటే వేరే మనిషి అనమాట. సో తను ఫస్ట్ షాట్ చేయగానే అలాగే క్యారెక్టర్ నేమ్స్ తోటే ఇన్వాల్వ్మెంట్ అంతే తప్పదు. అది తెలియకుండా కూడా జరిగిపోయింది. సో ఎవ్రీబడి వర్ ఇన్ దేర్ క్యారెక్టర్స్, ఇన్ దేర్ షూస్. కొంచెం ఆ కాస్ట్యూమ్ లో దీంట్లో ఎవ్రీవన్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఎవరు ఇన్ టచ్ విత్ దేర్ రియాలిటీ అయితే లేరు. ఇట్లా అందరూ ఆ వరల్డ్ లోకే చాలా ఈజీగా. మీరు ఆ మైండ్ సెట్ లో లేకపోతే నిజంగా కష్టం కావచ్చు ఆ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది. ఖచ్చితంగా కూడా అంతే అనిపిస్తుంది. సరే ఒకసారి మాస్టర్ మైండ్ కూడా ఒకసారి కదిలిద్దాము. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? అంటే ఈ ఒక ప్యాటర్న్ తీసుకోవాలి, ఇది ఒక టచ్ చేద్దాం అనేది. కథ ప్రకారం ఒక కొత్త వరల్డ్లో కథ చెప్పాలని అనుకున్నామండి. సో ఇంతవరకు మనం టచ్ చేయని ప్రిమైస్లో చెప్తాం ఈ కథ. అంటే ఈ కథ కూడా అలాంటిదే, నార్మల్ వరల్డ్లో చెప్తే వర్కౌట్ అయ్యే కథ కాదు. సో ఒక కొత్త వరల్డ్లో క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, అండ్ ఇది ఒక అబాండెడ్ ట్రైబ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా కొత్త లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు, అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ కొత్త లుక్. అంటే కాస్టింగ్ మా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ
ఆర్ట్ కానీ కాస్ట్యూమ్ కానీ అన్ని క్రాఫ్ట్స్ హెల్ప్ అయ్యండి ఈ కొత్త లుక్ రావడానికి. సో ఇట్స్ ఆల్ ఏ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే మీరు దీనికోసం ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చిందా? అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా చూపించాలి అనే దానికి ఏమన్నా మీరు ఏమన్నా బ్యాక్ వర్క్ చేసి? చాలా ప్రీ ప్రొడక్షన్ జరిగిందండి, చాలా మంత్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చంద్ర అండ్ శ్రీత కాస్ట్యూమ్ డిజైనర్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళం. స్టోరీ ఓకే అవ్వక ముందు నుంచి వాళ్ళతో డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము ముగ్గురు. షార్ట్ గ్యాప్లో కానీ తర్వాత ఎక్కడో కలిసినప్పుడు లంచ్కి అలా కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ముందు నుంచి కూడా అనుకున్నాం ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి రెఫరెన్సెస్ బేసిక్గా రెఫరెన్సెస్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ సినిమాకి రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మీరు రియల్ లైఫ్ నుంచి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఇంత ఈ ట్రైబ్ అనేది చాలా తక్కువ ఉంది కదా, అంటే ఈ లైఫ్ స్టైల్ కావచ్చు, మూవీ రెఫరెన్స్ కానీ రియల్ లైఫ్ రెఫరెన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే కొత్తది క్రియేట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ ఐఎమ్ హ్యాపీ, అది వర్కౌట్ అయింది. యాక్చువల్లీ అవుట్పుట్తో కూడా హ్యాపీగానే ఉన్నారా? చాలా చాలా హ్యాపీ ఉంది. హర్ష గారి గురించి అంటే ఆయన టాలెంట్ గురించి కావచ్చు, లేదంటే సుందరం మాస్టర్ గురించి కావచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు? సో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే అండి, నాకు ఆయన 5 years నుంచి తెలుసు, ఆయన సినిమాలు అన్నీ నాకు బాగా తెలుసు, నేను కలిసి పనిచేసాం. సో ఈ కథలో ఏంటంటే ఊరు వాళ్ళందరూ ఒకటి, సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ ఒకటి. సుందరం మాస్టర్ అనేది ఒక పర్సన్ కాదు, ఒక మైండ్ సెట్. సో అది రెప్లికేట్ చేయాలి అంటే మనుషుల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్. హర్ష గారి గురించి చాలామంది తెలిసిన విషయం ఏంటంటే చాలా బాగా ఇమిటేట్ కూడా చేస్తారు. ఒక మనిషిని ఒక 1 hour 2 hours మాట్లాడితే ఆయన చాలా బాగా తీసుకోగలుగుతారు ఆ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ గురించి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానం అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది ఒక ఎస్కోటర్ అనే సెమీ అర్బన్ ప్లేస్లో ఒక గవర్నమెంట్ టీచర్ కదా. సో అలాంటి పర్సన్ని తీసుకురావాలంటే రియల్ లైఫ్ పర్సన్స్లో ఒక్కరిని తీసుకుంటే సరిపోదండి, ఒక్క బాడీ లాంగ్వేజ్ సరిపోదు డెఫినెట్గా. చాలా మందిలోంచి తీసుకుని కలెక్ట్ చేసుకుని సో అదంతా చాలా చాలా హెల్ప్ అయిందండి. మీరు ఆ క్యారెక్టర్లో కూడా ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో కూడా ఊరంతా ఒకవైపు ఉంటుంది, ఈయన ఒక్కలే అదంతా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, ఆయన చాలా ఈజీగా పోర్ట్రే చేశారు. అంటే చాలా ఖచ్చితంగా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. అవునండి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు, ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అంటే హర్ష గారి గురించి అనుకొని రాశారా, లేకపోతే రాసిన తర్వాత హర్ష గారు మీ మైండ్లో అనుకుని రాసిందండి, ప్యారల్గానే జరిగాయి రెండు. అవును, ఎందుకంటే మీ అనుకొని రాశారని చూడగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్లో వచ్చే డైలాగ్స్ కావచ్చు, ఆ వేరియేషన్స్ కావచ్చు, ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, చాలా ఈజీగా చూపిస్తున్నారు. అందుకే ఆ డౌట్ అందుకే వచ్చింది, ఖచ్చితంగా హర్ష గారి కోసం రాసిన క్యారెక్టర్ అయి ఉంటుంది. ఈజీగా కాదండి, యాక్చువల్లీ చూసేటప్పుడు ఈజీగా ఉండొచ్చు కానీ అవును అయితే చాలా బెటర్. అంటే మనకు అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్లో ఆయన్ని. ఖచ్చితంగా హర్ష గారు, ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడీలు నేర్పించండి ప్లీజ్. ఒక 3 letters. ఏబిసిడీల కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సిన సినిమా. ప్రస్తుతానికైతే ఆడియన్స్కి ఏబిసిడీల వరకే తెలుసు కాబట్టి టీజర్లో నేర్పించాను, ట్రైలర్లో నేర్పించాను, మనం ఇక్కడ కూడా